ఈరోజు నిజంగా 10 సంవత్సరాల పాటు కరెంటుకి అయితే ఎట్లాంటి బాధ లేకుండా తెలంగాణ రాష్ట్రం వెలుగులు జిమ్మిన మాట అయితే వాస్తవం. సరే దానికి ఏం జరుగుతుందో ఏందనేది మనం పక్కన పెట్టుకుంటే చూద్దాం. ఈరోజు ఇప్పుడున్న ఏదైతే గత ప్రభుత్వం మీద వీళ్ళు వేసినటువంటి ఏదైతే కమిషనో లేకపోతే విచారణకు సంబంధించో కరెంటు అవసరాలు అయితే తప్పదు కదా, బయట నుంచి మనం తీసుకోవాల్సిందే కదా. మళ్ళీ రేపు వాళ్ళు కూడా చేసేది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఇప్పుడు ఎంతో కొంత ఒక మినిమం తీసుకోవాలి. కరెంటు రాష్ట్ర అవసరాలకు సంబంధించి ఇండస్ట్రీలకు ఇవ్వాల్సిందే, గృహోపకరణ కోసం ఇవ్వాల్సిందే, వ్యవసాయానికి కరెంట్ ఇవ్వాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్యాడీ అంత పెరిగింది, ఆ తర్వాత కొంచెం బోర్లు వేసుకున్నారు వ్యవసాయదారులంతా కూడా, లేకపోతే రైతులు కొంచెం నీళ్ళ మీద కొంచెం ఇబ్బంది లేకుండా ఉన్నారు. మొన్న గతంలో జరిగిన దానికి ఏదైతే ఇరిగేషన్కి సంబంధించిన దాంట్లో నేనేమంటున్నా అంటే ఈరోజు ఇప్పుడు ఛత్తీస్గఢ్ మీద కమిషన్ వేసి ఎక్కువ కొన్నారని చెప్పేసి మరి వీళ్ళు కూడా కొనుగోలు చేయాలి కదా, మరి దాన్ని ఎట్లా చేస్తారు? మరి చెప్పాలి, వీళ్ళు కొనుగోలు చేస్తున్నారా లేదా, ఎంత కొనుగోలు చేస్తున్నారు, అని చెప్పాలి. పాత పీపీఎల్ అని ఏమన్నా సవరిస్తున్నారా, మరి మేము ఇంత రేట్ ఎక్కువ ఉందా, మేము కొనవా? పక్క రాష్ట్రం తెలిసిపోతుంది. కర్ణాటక తమిళనాడు కొన్నదానికి మనం కొన్న తక్కువ రేట్కే కొన్నాం కదా, తెలిసిపోతూనే ఉన్నది. కొన్ని సందర్భాల్లో 20 రూపాయలు పెట్టి కూడా కొన్నది పీక్ అవర్లు ఉన్నటువంటి అది ఎవరు జూన్ ఆగస్టు ఆ టైంలో కరువు ఉన్నటువంటి సమయంలో కొంటారు. అది ఓపెన్ ఆడిటింగ్ జరుగుతుంది, ఎంత కొన్నారు ఏంటి అనేది మొత్తం ఆడిటింగ్ ఉంటుంది, అది చేస్తారు, తేల్చవచ్చు. ప్లస్ ఇప్పుడు మనకు ప్రొడక్షన్ అవకాశం ఉంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కావచ్చు, అదేవిధంగా మనుగురు, ఈ కొత్తగూడెం, ఇవన్నీ ఫినిష్ చేసుకుంటే మనకి 20,000కు పైగా మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం మనకు ఉన్నది. 7,000 ఉండే తెలంగాణ వచ్చిన కొత్తలా, ఆ 7,000 నుంచి ఇప్పుడు పెరిగింది కదా. అప్పుడు పీపీఎల్కి సంబంధించినటువంటిది ఏదైనా తక్కువ చేసుకుంటే తక్కువ చేసుకోవచ్చు, సవరించుకునేది ఉంటే. ప్లస్ వేరే తిరగనైనా మనం ఈ ప్రొడక్షన్ ఉత్పత్తి చేసుకొని మనకు అవసరం. ఇంకా అయినా విద్యుత్ డిమాండ్ రోజు రోజు పెరుగుతుంది తెలంగాణలో. నువ్వు పెరుగుతలేదంటే నీ అభివృద్ధి అయిపోయినట్టే. నువ్వు సరిపోద్ది, నీకు పరిశ్రమలకు కావాల్సినటువంటి విద్యుత్ వినియోగం పెరగలేదనుకో, నీకు పరిశ్రమలు వస్తలేవని అర్థం. నీకు పరిశ్రమలకు సంబంధించి వ్యవసాయ విద్యుత్ తగ్గిందంటే వ్యవసాయ ప్రొడక్షన్ తగ్గిపోతుందని అర్థం. విద్యుత్ తగ్గితే అట్లా ఆ పనే చేస్తుర్రా ఇవన్నీ విద్యుత్ ఇచ్చేది. ఇళ్ళకైతే చూస్తున్నాం, ఇప్పుడైతే ఇళ్ళల్లో కూడా రోజు ఎన్నిసార్లు కరెంట్ పోతుందో వస్తుందో అందరు మనం అనుభవంలో చూస్తూనే ఉన్నాం. అప్పటికిప్పటికి చాలా తేడా కనిపిస్తుంది. మరి ఎట్లా ఏం చేస్తారు? తెలంగాణకు సంబంధించిన పవర్ ఈ రకమైనటువంటి ఉంటే ఉత్పత్తికి సంబంధించిన యాదాద్రిది ఫినిష్ చేయలేకపోతారు. దాదాపు 70-80% పూర్తయినది, మిగతాయి కూడా ఫినిష్ చేయలేకపోతున్నట్టు. ఇంకా తెలుసా, గతంలో కొట్లాట అయింది యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి దాంట్లో. కేంద్ర బిహెచ్ఈఎల్ సంబంధించి బిహెచ్ఈఎల్నే భారీ పరిశ్రమలకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి బిహెచ్ఈఎల్ వాళ్ళకి కావాల్సిన లోన్ ఇవ్వడం కోసం, ఎందుకు యాదాద్రి పవర్ ప్లాంట్కి కావాల్సిన అన్ని ఇవ్వడానికి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఏం చేసిందంటే లోన్ అడ్డుపెట్టింది ఫైనాన్స్ కి సంబంధించి. ఎమ్మటే అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లోనే మీరేంది ఇది ఒక గవర్నమెంట్ సంస్థకు లోన్ ఎందుకు ఆపేస్తున్నారు అని చెప్పి పరిశ్రమ, ఎందుకంటే బిహెచ్ఎల్ పరిశ్రమల శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉంటుంది. పరిశ్రమల శాఖ మంత్రి ఒక పరిశ్రమకు ఇంత మంచి ఆర్డర్ వస్తే ఈ ఆర్డర్ కావాల్సినటువంటి లోన్ ఫెసిలిటీ ఇది కావాల్సి ఎందుకు అడ్డుపడుతున్నారు, అన్ని కొర్రీలు ఎందుకు పెడుతున్నారు అని చెప్పి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి అక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్కి సంబంధించినటువంటి అధికారులను వాళ్ళ మీద సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం వార్తాపత్రికల్లో చూసినాం. అంత పెద్ద ప్రాజెక్ట్ వస్తే ఒక బిహెచ్ఈఎల్కి ఈ రకంగా చేసుడు ఏందా అని చెప్పి వాళ్ళు ఇంటర్నల్గానే తగాదాలైనటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, 2 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల మధ్యనే తగాదా అయింది దీని విషయంలో. అట్లాంటి పరిస్థితి ఉంటే ఈ రకమైన ఒక నవరత్న కంపెనీ బిహెచ్ఈఎల్కు పెడుతున్నటువంటిది చూస్తే ఇప్పుడు చూస్తాము, వాస్తవాలు ఏందో చూస్తాము అని నరసింహారెడ్డి గారు మళ్ళీ నిన్న అన్నారు. ఎంత చూస్తా అన్న అనుమానం అయిపోయాయి. ఉద్దేశపూర్వకంగానే మీ విచారణే ఉద్దేశపూర్వకంగా 1, 2 ఆయన బ్యాక్గ్రౌండ్ సిద్ధాంత బ్యాక్గ్రౌండ్, ఒకటి పర్సనల్ గ్రడ్జ్ ఏమన్నా పెట్టుకుంటా ఇవన్నీ చూడాల్సి వస్తుంది. ప్లస్ ఇప్పుడు అంత సిద్ధాంత బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీకి మధ్య అంత రైవల్టీ జరుగుతుంటే ఒక భావజాలంతో ఒక సిద్ధాంతమైనటువంటి బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కమిషన్ చైర్మన్ ఎందుకు వేసిండు ఈ ప్రభుత్వం అనేది కూడా వస్తుంది. ఇవన్నీ చర్చకు వస్తాయి. ఇవన్నీ ఒకసారి చిట్చాట్లేదేం లేదు, మైకులు పెట్టి ముందర పెట్టరా అన్న తర్వాత మైకులు ముందర పెట్టి అంటే ఇవన్నీ చర్చకు వస్తాయి. నేను ఒక చట్టసభలో పెట్టాల్సినటువంటి ఒక నివేదికని, ఒక విచారణని నువ్వే చెప్తున్నావు అంటే ఇక జనానికి ఏం చెప్పాలంటే, అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి
అంటే ఇక ఒక వేరే ప్రాస్పెక్టివ్ ఇక మీకు ఎట్టి పెడతాం మేము ఇదే ఉపయోగపోతున్నాం అని చెప్పి ముందే చెప్పేసి ముందే చెప్పిన రైట్ అది పక్కన పెట్టేద్దాం మనం మొత్తం అయిపోయింది దానికి సంబంధించిన దాంట్లో లేఖలు మాత్రం ఆయన కుండ బదలు కొట్టిండు దానికి సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయి అందులో. అంతర్మదనంలో పడింది ఇవాళ ఏది ప్రభుత్వం అనే దాని మీద ఆ లేఖ చాలా ఇంపాక్ట్ మామూలు ఇంపాక్ట్ మొత్తం పరిస్థితి తెలంగాణ విద్యుత్ పరిస్థితి ఆడ ఆవిష్కరించడం జరిగింది ఆ letter లో. రైట్ ఇప్పుడు ఇదే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అసలు కేసీఆర్ వాస్తు దోషం వల్ల ఇలా సెక్రటేరియట్ గులగొట్టేసిండు ఇలా ఆయనకున్న ఇది నమ్మకాల వల్ల ఈరోజు వేరు వేరే పక్కన వాస్తు ప్రకారం కట్టుకుంటూ పోతున్నాడు అనుకుని చెప్పినటువంటి ఇదే ప్రభుత్వం ఇదే మేధావులు ఇదే యూట్యూబ్ జర్నలిస్టులు ఈరోజు అదే కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్లో పరిపాలన చేయడానికి పొద్దున్న లేస్తే అక్కడే ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు కూడా తిరుగుతూ ఉన్నారు దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న అది తప్పదు వాళ్ళు మరి దీంట్లో కనపడా కేసీఆర్ కనపడతాడు ఎందుకు కనపడాడు కేసు అదేంటంటే నోటి మాట కన్నంత మాత్రాన కుదరదు ఒక ప్రభుత్వం చేసినటువంటిది ఇప్పుడు నెహ్రూ జరిపేస్తా అంటే మోడీ వచ్చి నెహ్రూ జరిపేస్తా అంటే కుదురుతుందా నెహ్రూ మొత్తం ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కూడా అనేక శంకుస్థాపనలు చేసిండు నెహ్రూని జరిపిస్తా అంటే కుదరని ముచ్చట కదా అదే సేమ్ అదే ఇక్కడ తెలంగాణ కూడా ఇంప్లిమెంటేషన్ అయితే తెలంగాణ అనేది మనము ఇంత పెద్ద జనాభాలో నా ఉద్దేశం ప్రకారము ఆ ఉద్యమము చాలా మంది చిన్నగా కనిపిస్తుండొచ్చు కానీ ఇది ఒక ప్రపంచ విప్లవాలతో సమానము తెలంగాణ ఉద్యమం అనేది తెలంగాణ తెచ్చుకోవడం అనేది ప్రపంచంలో విప్లవానికి ఇది ఒక విప్లవాల్లో ఇది ఒక ఎట్లా విప్లవము మనం కొట్లాడింది పెట్టుబడిదారులతో కొట్లాడినాం రాజకీయ పెట్టుబడిదారులతో కొట్లాడినాం ఇండస్ట్రియల్ పెట్టుబడిదారులు ఆధిపత్యం హైదరాబాదు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మీద పూర్తి గుప్పెట పెట్టుకున్నటువంటి వాళ్ళ మీద కొట్లాడినటువంటి పోరాటం అది కూడా ఎట్లాంటి పోరాటం వల్ల తుపాకి పట్టో సంపో ఇంపో కాదు భారత్ ప్రపంచవ్యాప్తంగా విప్లవాలన్నీ తుపాకి పెట్టి సంపి ఆ తర్వాత వచ్చినటువంటి విప్లవాలు ఎక్కువ ఉన్నాయి ఇట్లాంటి ఇంత పెద్ద దేశం ఇన్ని కోట్ల మంది జనాభా ప్రాణ నష్టము రక్తపాతం లేకుండా తెలంగాణ అదొక పెద్ద నిజంగా కూడా గ్రేట్ అదొక పెద్ద విప్లవం ఇది విప్లవాన్ని కేసీఆర్ మన మైండ్ సెట్లు తెలంగాణ ప్రజల మైండ్ సెట్ డిఫరెంట్ మైండ్ సెట్లు రకరకాల ఆలోచన విధానాలు అన్నిటిని ఏకం చేసి ఇటువంటి పెట్టుబడిదారులను ఒక్కొక్క లాస్ట్ వరకు లాస్ట్ బాల్ 6 లాస్ట్ బాల్ వరకు ఆపుతాం మేము లాస్ట్ బాల్ 6 పెప్పర్ స్ప్రే దాకా నడిచింది కదా ఇట్లాంటిది అయినా తెలంగాణ సమాజం అంత ఏకతాటి మీద చేసి ఒక విప్లవం సాధించినామండి మనము ఇది 140 కోట్ల జనాభా అయిపోయి భారతదేశము మన అందులో తెలంగాణ అయ్యేసరికి మనకి చరిత్ర కొంచెం అందరికి చిన్నగా కనిపించినట్టు వస్తుంది ఇదే లాటిన్ అమెరికాలో ఇదే యూరోప్లో ఇట్లా జరిగితే మాత్రం ప్రపంచ రోజు చిన్న చిన్న దేశాలది ఎంత పెద్దగా వస్తున్నాయండి ప్రపంచ వార్తలలో చూస్తున్నాము అట్లాంటి పోరాటం మనం చేసింది మనం సాధించుకున్న విజయం కూడా అట్లాంటి విజయము అట్లాంటి విప్లవంతో వచ్చినటువంటి రాష్ట్రము 10 ఏళ్లలోనే మళ్ళీ మనం వెనక్కి పోవాల్సిన మన వనరుల మీద దోపిడీకి గురయ్యే పరిస్థితి మళ్ళా మొదలైంది గనులు సహజ వనరులను మొత్తం మనల్ని మళ్ళీ కిషన్ రెడ్డినే పెట్టిరు మన తెలంగాణని కంట్ల పొడవడం అంటే ఇదే ఇప్పుడు మొత్తము మనం ఎంత కాపాడుకున్నామో ఇప్పుడు అమెరికా చూడండి అమెరికాలో ఏది కూడా వాళ్ళ సహజ వనరులను తవ్వుతలేరు ఇంతవరకు తోమలే వాళ్ళు మొత్తం బయట ఇంపోర్ట్ చేసుకుంటారు వాళ్ళు అట్లా రిజర్వ్ మనం కూడా మంచిగా రిజర్వ్ చేసి పెట్టింది ఇవన్నీ ఆగం కాకుండా ఉన్నాయి 10 ఏళ్ళు లేకపోతే వేరే ఎప్పుడో ఆగం అవుతుండే ఇప్పుడు ఈ 10 ఏళ్ళు వెయిట్ చేసి కాంగ్రెస్ పార్టీ అడ్డికి పావు షేర్ అమ్మినట్టే చూసి చూడనట్టు ఇవన్నిటిని ఇచ్చేస్తారు వాళ్ళకి కావాల్సిన ఏదో తీసుకునేటట్టే కనిపిస్తుంది అది సమాజం తెలుసుకుంటుంది సహజ వనరుల మన సహజ వనరుల మీద గుజరాత్ మాఫియా పెత్తనం చేయబోతుంది చెప్తారు అది పోగొట్టుకుందామా ఈ సహజ వనరులను మనం పోగొట్టుకుందామా ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని సహజ వనరులు అదాని చేతుల్లోకి పోయినాయి తెలంగాణలోనే పోలే అడ్డుకున్నాడు ఇన్నాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చింది అనేదే చూస్తున్నాడు అందుకే చోటాబాయ్ బడాబాయ్ అనుకున్నాడు ఆయన కూడా ఎక్కువ విమర్శిస్తలేడు స్విట్జర్లాండ్ లో దావోస్ లో మిలాఖత్ అయిపోయిండు వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయితట్టే ఉన్నాయి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ వ్యవహారం త్వరలో బయటపడితే ఒక్కొక్క ఈ గనులది ఏంది గనుల శాఖ ఎందుకు తీసుకుంటూ దీని వెనక గనుల శాఖ వెనకాల ఇప్పించింది ఎవరు ఇక్కడ ఏమున్నాయి గనులు ఈ వ్యవహారం అంతా ఇన్ని రోజులు రానియలేదు
జాతీయకు సంబంధించినటువంటి అవును, కార్పొరేట్ శక్తులను అవును, ఇప్పుడు వాళ్ళు దొరికింది సినిమాలో చూపించినట్టే. అవును. అసలు ఆయన పక్కకు తప్పగానే వచ్చి పెతందారులు వచ్చి మీద పడ్డట్టే, రాక్షసులు వచ్చి మీద పడ్డట్టే తెలంగాణ మీద పడి దోసుక తినే కార్యక్రమం మొదలు పెట్టారు. రైట్. ఇప్పుడు సమన్వయ లోపం అనేది ఈ ప్రభుత్వంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది, పర్టికులర్గా శాంతి భద్రత విషయంలో చూస్తున్నాం. రోజుకు దగ్గర చాలా దారుణ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇంత 10 ఏళ్ల పాటు సాఫీగా నడిచినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మెదకులో మత ఘర్షణ కాడికి వచ్చిందన్న పరిస్థితి. అవును, ఎట్లా చూడొచ్చు దీన్ని? ఫాలో అప్ లేదు కదా, గాలికి వదిలేసినట్టే, సమన్వయం లేక ఈ రోజు ఏ అంశాలు ఏది పడితే అది రోజు ఒక ధర్నా అవుతుందండి సీఎం ఇంటి ముందు. అవును, సీఎం ఇంటి ముందు రోజు ఒకరు ఆందోళన చేస్తున్నారు. అవును, కొంతమంది రాణిస్తలేరట, ఇక మొదలైంది. రోజు అంగన్వాడీ వాళ్ళు, ఆశా వర్కర్లు, టీచర్లు, గురుకుల టీచర్లు గాంధీ భవన్లో చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు. ఇవన్నీ చూసుకునే లోపు శాంతి భద్రతలు, మత గొడవలు ఇక మొదలైనట్టే. ఇక తెలంగాణ అన్ని రకాలు ఏంది నిరంతరం ఒక టెన్షన్ లో పెట్టాలి. ఎందుకు ఈ గనుల దోపిడీని డైవర్ట్ చేయడానికి ఇవాళ గనులది మొత్తం చర్చ అయిందని మెదక్లో మతానికి సంబంధించినటువంటి గొడవలు, రేపు ఇంకో కాడ మత గొడవలు. ఈ ఆదిలాబాద్ బైసా అక్కడ అంటే ఓకే నడుస్తుండొచ్చు. మెదక్ నడిబొడ్డులో ఈ రోజు అదే పని కదా, నిరంతరం ఏంది మన మైండ్ డైవర్ట్ చేసి దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి, వెనకంగా ఈ దోపిడీ జరగాలి. అదేంది ఇది ఎప్పుడు నిరంతరం ఉంటది, మెదక్ తోటి ఆగదు. అవును, ఇప్పుడు నల్గొండలో స్టార్ట్ అవుతాయి, హైదరాబాద్ లో మొదలైతాయి, ఖమ్మంలో అవుతాయి, ఎక్కడైనా జరుగుతాయి. ఏంటంటే కొత్త మనలో కూడా ఏంటంటే కొత్తదనం అనిపిస్తున్నాయి కొంతమంది. ఫస్ట్ లో చూస్తే బాగుంటది, హుషారుగా ఉంటది మంచిగా. చాలా ఇవన్నీ సినిమాలో చూపించినట్టు ఇంకేదో చూపించినట్టు ఈ గొడవలు, మతానికి సంబంధించిన ఇవన్నీ ఉద్రిక్తలు, ఇవన్నీ ఇప్పుడు మెదక్లో అయింది కదా, అటు 23 ఇటు 20 మంది కేసులు పెడతారు, అప్పుడు తెలిసి వస్తుంది. కేసులే పెడతారు వీళ్ళేమో అనుకో, మళ్ళీ కేసులు వెయ్యి వాళ్ళకి కావాల్సింది రాజకీయాలు అంతా అటెన్షన్. ఇది అయిపోయినాక ఇంకో దగ్గర ఇవన్నీ ఏంటంటే గతంలో 90s లో 80s లో జరిగిన ఇవన్నీ మంచిదే కదా, ఈ తరం జనాలకు కూడా తెలుస్తుంది ఇవన్నీ కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంటుంది ఇవన్నీ. అందుకనే చూసుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ సమాజానికి ఉన్నది. చైతన్యవంతం కావాలి, లేకపోతే మన సమాజం మనం ఇంత చైతన్యమై ప్రపంచ విప్లవం లాంటి తెలంగాణ తెచ్చుకొని మళ్ళీ ఊకనే గాలిలో వదిలేస్తే ఆగమాగం అయిపోయినటువంటి పరిస్థితి.